హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 11వ వచనం, 12వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. గడిచిన వారంలో ఒకసారి మనం నేర్చుకున్న రీతిగా మరొకసారి ఎపఫ్రా గురించి కొన్ని విషయాలు నేర్చుకుని మనం ముందుకెళ్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఏదైనా ముందుగా ఇది ఇస్తానని చెప్పేసి చెప్పడు, కానీ అన్నీ దాచిపెడతాడు. మన పనిని బట్టి తర్వాత మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు యోగ్యత చూస్తారు, మనుషులు మంచితనాలు చూస్తారు, కానీ దేవుడు మనలో ఏ మంచి లేనప్పటికీ దేవుడు కొరతలేని ఆత్మను మనకిచ్చాడు. అన్నీ సమృద్ధిగా ఉన్నవి, కానీ మనమే పొందుకోలేకపోతూ ఉన్నాం. ట్రెండ్లు ఎక్కువైపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి అని మనమే దూరం అయిపోతున్నాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఏది మనకు దూరం చేయడు ప్రియులారా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకటే నేను చెప్పదలుచాను ఏంటంటే, పరిశుద్ధుడు, అపోస్తలుడు, పంపబడినవాడు, ఏర్పరచబడిన వాడైన పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం. ఎవరి గురించి ఇస్తున్నాడు సాక్ష్యం అంటే ఎపఫ్రా ఎటువంటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడంటే, అతని గురించి కొన్ని విషయాలు చెప్పక మునుపు పౌలు గారు అంటున్నాడు, నా జత పనివాడు అంటున్నాడు. పౌలు గారితో జత కట్టాలి అంటే పౌలు గారు నడిచిన చోట్లకెల్లా నడవాలి. ఆయనతో జత కట్టాలి అంటే ఆయన తిన్న ఆహారము తినాలి, ఆయన పడుకున్న దగ్గర పడుకోవాలి, ఆయన జైలుకి వెళితే జైలుకి వెళ్ళాలి, ఆయన రాళ్ళ చేత కొడితే కొట్టబడాలి, ఆయన పరిచర్య ఎలా నడిపిస్తే అలా నడవాలి. ప్రియులారా, దైనందిన ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారితో మనం జత కట్టాలి అంటే ఆయన పొందిన దెబ్బల వలె, ఆయన ఎలా అవమానించబడ్డాడో, ఎలా నిందించబడ్డాడో, ఎలా గాయపరచబడ్డాడో మన జీవితాలు కూడా అలా ఉన్నప్పుడు ఆయన మనతో జత కడతాడు. ప్రియులారా, ఒంటి నిండా గాయాలైన వ్యక్తితో ఎవరైనా జత కడతారా? కట్టలేరు. ఒంటి నిండా గాయాలు లేని వ్యక్తి గాయాలు కలిగిన వ్యక్తితో జత కడతారా? పోని మీరు చెప్పండి, కడతారండి? జత కట్టలేరు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడ చూసినా కానీ గాయాలు కనపడుతున్నవి. ఆయన గాయం ఎవరికి చూపించారు? తోమాకు చూపించిండు. ఇటు చాచి నీ వేలు నా డొక్కలో పొడు, చూడు, ఇటువైపు నీ వేలు పెట్టి చూసి నమ్ము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఎపఫ్రాలో ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ దైవదాసుని గురించి మనం తెలుసుకుందాం ప్రియులారా. ఒకటి అంటున్నాడు, క్రీస్తు యేసు కోసం మీకు వందనాలు తెలుపుతున్నాను. కొంచెము తేడా వస్తే వందనాలు చెప్పరు. కొంచెం ఏదైనా సరే ఒక సూటికి ఒక మాట మాట్లాడితే సేవకుడు వందనాలు చెప్పడం కష్టమైపోయింది. కొంత వందనాలు చెబుతారు కానీ తర్వాత తల వంచుకుని దాచుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. చివరికి వచ్చేసరికి అవసరమైతే నాతో మాట్లాడలేదని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ప్రియులారా, వందనాలు చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. ఎపఫ్రా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రా అను
నా ప్రియుడైన మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీరీ సంగతులను నేర్చుకొంటిరి. ఒకటి, సువార్తను బోధించేవాడు. దాంట్లో రెండవ పాయింట్, సువార్తను నేర్పించేవాడుగా ఉన్నాడండి. ఎపఫ్రా ఎలా ఉన్నాడంటే నేర్పించే స్థితిలో ఉన్నాడు. ఎపఫ్రా నేర్చుకునే స్థాయి నుంచి నేర్పించే స్థాయికి వచ్చేసాడు. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకునే స్థాయిలో నుంచి నేర్పించే స్థాయిలోకి రావాలి. ఎప్పుడైనా సరే నేర్పించే స్థాయిలోకి నువ్వు రానంత వరకు కూడా నువ్వు కాలు దూవే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి నువ్వు పందెమాడే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి కూడా నీకు నచ్చిన వచనం ఏదో చూపించి నువ్వు మరొక విధంగా యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఆయన అంటాడు కదా, మీరు క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలకు రావాలి అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు దేని విషయమై కూడా మనం గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. ప్రియులారా, చూడండి ఈ మాటను ఒకసారి మనం గమనిద్దాం నిజంగా. ఒకటి, ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ పోరాడేవాడు అన్నమాట రాయబడి ఉంది. ప్రియులారా, గమనించండి. ఒకటి, ఏం చేశాడంటే అతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేసేవాడు అన్నమాట కనబడదు. ప్రియులారా, ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పుడైనా సరే పోరాడడు. అంటే లోకం కోసం, ఆస్తుల కోసం పోరాడేవాడు కాదండి. ఎందుకంటే ఒకటే తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడంటే, ఒకటే నేను చెప్పదలసిన విషయాన్ని గమనించండి. అతడు ఎలా ఉంటాడు, అతని పరిస్థితి ఏంటి అని అంటే మీకు చెబుతాను. ఒకటి, సంపూర్ణంగా గమనించండి. అతడు ఎలా ఉంటాడంటే యేసుక్రీస్తులో వారికి విముక్తి, రక్షణ గురించి, స్థానం గురించి, అంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని సంకల్పాన్ని ఎరిగి అందులో స్థిరంగా ఉండాలనుకుంటారు ప్రార్థన చేసేవాళ్ళు. అర్థమైందండి మీకు ఈ మాట? ప్రతి విషయములో కూడా దేవుని సంకల్పాన్ని ఎరగాలి. ప్రతి విషయంలో కూడా ఇది దేవుని సంకల్పం ఉందా లేదని ఎరగాలండి. లేకపోతే బహు కష్టమైంది. ప్రియులారా, దేవుని సంకల్పము ఉన్నది అని గ్రహించిన వ్యక్తి తొందరపడ్డు, లేకపోతే బహుగా తొందరపడతాడు. ప్రియులారా, కనుక ఎపఫ్రా జీవితంలో ఒకటి, సువార్తను బోధించేవాడుకున్నాడు, నేర్పించేవాడుకున్నాడు, అదే విధముగా ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. దాంట్లో రెండో పాయింట్, ఎల్లప్పుడూ పోరాడేవాడు. దేనికోసం పోరాడేవాడు చెప్పండి ప్రియులారా? కొందరు కొన్ని భూముల కోసం పోరాడతారు. ఆ భూమి వచ్చిన తర్వాత దానికి ఆకారమే ఉండదు, అసలు నిరాకారంగా ఉంటుంది. అది దేనికి పనికిరాని దానికోసం పోరాడుతూ ఉంటారు. దేనికి ఉపయోగం లేని వాటి కొరకు పోరాడే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, చివరికి అది దేనికి పనికిరాదు. ఎవరో చెబుతారు అది కొని ఒకవేళ అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటారు. ఈ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఒకవేళ ఎక్కువగా ఉంటే అంతకంటే సెంటిమెంట్తో బ్రతికే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇంకా ఈ కోన వదిలేస్తే నీకు బాగా కలిసి వచ్చింది, ఆ కోన వదిలేస్తే మీకు ఫ్యాక్టరీలు కొనొచ్చు, ఈ కోణంలో నువ్వు బిల్డింగ్లు కొట్టొస్తే ఆ కోణంలో నువ్వు ఫ్లైట్లే కొనొచ్చు అని చెబుతూ ఉంటారు. అవి ఎక్కువైపోయినాయి, ఇవి ఎక్కువైపోయినాయి. ఏది ఎక్కువైపోయిందో ఏం అర్థం కావట్లేదు. ప్రియులారా, మనుషులు మనుగడ కోసం బ్రతకాలని దేవుడు శూన్యములో నిరాకారంగా ఉన్న భూమిని ఆకారంగా తయారు చేసి సమస్తము తీసుకొచ్చి మనుషులు పాదముల కింద పెడితే మనుషులు దాన్ని నలగొట్టి ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నారు. వీటి కోసం పోరాడలేదు ఎపఫ్రా దేనికోసం పోరాడుతూ ఉన్నాడు అంటే మీకు చెబుతాను ప్రియులారా, అందరూ ఏం చేస్తారంటే తమ కోసమే పోరాడతారు. ఇతర మాత్రానికి సంఘములో అందరి కోసం పోరాడుతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు అతని తీవ్రమైన ఆసక్తిని తెలుపుతూ ఉన్నాయి. ప్రియులారా, ఎందుకు ఒక వ్యక్తి సంఘం కోసం పోరాడాలి? అసలు ఒక నానుడు ఉంది. ఏంటదంటే పోరాడేది ఎవరు? సేవకుడే. ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? సేవకుడే. చర్చి యొక్క బాధ్యత తీసుకునేది సేవకుడే. చర్చిలో ఏదైనా ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఊడినా, రెక్క ఊడినా, ఇంకేదైనా సేవకుడే చూసుకోవాలి. కానీ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రియులారా, అతడు మీ అందరి కొరకు పోరాడుచూ ఉన్నాడు. ఇతడు అందరి కోసం ఆధ్యాత్మికమైన విజయాలు సాధించగోరుతూ ఉన్నాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే
ట్రిలియన్స్, బ్రిలియన్స్, లేకపోతే ఇంకెలా చెప్పొచ్చు మనం, బిల్ గేట్స్, చైనా గేట్స్, ఇండియా గేట్స్ అని ఉంటారట, కోట్లకు సంపాదించిన వాళ్ళు. అటువంటి వ్యక్తి అయినా సరే, కోట్లకు పరుగులు తీసే వ్యక్తి అయినా సరే, వాళ్ళు బిజినెస్లో గొప్ప లాభం పొందాలంటే వారు ఏం చేస్తారు తెలుసా? అమ్మ ఇగో మా కోసం ప్రార్థన చేయని వస్తారు. ఒక ఫ్యాక్టరీలు కలిగిన వాడైనా, ఒక వాహనాలకి యజమాని అయినా, ఒక టాటా కంపెనీ వాడైనా, ఒక రిలయన్స్ కంపెనీ వాడైనా, ఒక బేరాలు చేసే వ్యక్తి అయినా, ఒక అనారోగ్యం కలిగిన వ్యక్తి అయినా, ఒక రోగం కలిగిన వ్యక్తి అయినా, ఇదిగో ఎంకాడికి వచ్చి ప్రార్థన చేస్తారు, నాకు స్వస్థత జరగాలి, నా కడుపులో గడ్డ కరిగిపోవాలని చెప్పేసి. ఇప్పుడు మీరు చెప్పండి, టాటా వారు కానీ, రిలయన్స్ వారు కానీ, బిర్లాల వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఇప్పుడు ఎవరు గొప్ప? ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేసేవాడే గొప్ప. ఎందుకు ప్రార్థన చేసేవాడు గొప్ప అంటే, నీ బిజినెస్లో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసావుకి వచ్చి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నావు. నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని ఈరుకారకు వచ్చి నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావు. ఎపఫ్రా అంటున్నాడు కదా, నీ ప్రార్థన ద్వారా వారు విజయాలు పొందాలి. వారు వచ్చేసి అమ్మ నీ ప్రార్థన వలన మేము విజయాన్ని పొందుకున్నామని వారు సాక్ష్యం చెప్పాలట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? మన ప్రార్థన ఎలా ఉండాలి? ఇతరులకు విజయాలు తీసుకురావాలి, ఇతరులను విజయ బాటలో నడిపించాలి ప్రియులారా. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. ఏం చేయాలండి? ప్రార్థనలో పోరాడాలి. ఎపఫ్రా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన స్వార్థం తాను చూసుకోలేదు ప్రియులారా. ఇతరుల ఆధ్యాత్మికమైన స్థితి పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఏం చేస్తామండి పాస్టర్ గారు, అంత లోకం అంత స్వార్థంతో ఉంటే అనుకుంటారు చాలా మంది. మరి కొంతమంది జవాబే రాలేదని అసలు ప్రార్థన మానేసే వాళ్ళే ఉంటారు. స్వస్థత జరగలేదని, అసలు మేలేం జరగలేదని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్క విషయం మీరు చెప్పండి, నేను ఒక్క మాట చెబుతాను ప్రియులారా. ఈరోజు నాకు మంచి భోజనం కావాలి అని అనుకుంటే దేవుడు ఖచ్చితంగా నాకు మంచి భోజనమే ఇస్తున్నాడు. మీరు చెప్పండి, మీరు ఏదనుకుంటే, దేనికోసం అనుకుంటే, దేనికోసం ప్రార్థన చేస్తే ఏం జరిగింది చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి, చెప్పండి. ఈ వారం వచ్చేసరికి ఇది కావాలనుకున్నాను, ఈ వారం వచ్చేసరికి ఇది జరగాలనుకున్నాను, అది జరిగింది. ఒక్కటి చెప్పండి, చెప్పండి అండి. అంటే మీరు ఏది అనుకోవట్లేదు అనమాట. ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తున్నారు అంతే. ఎవరు పెడితే వాళ్ళు తినేస్తున్నారంటే చెప్పండి అండి. జరగట్లేదా? జరగట్లేదంటే ఆశపడట్లే, జరగట్లేదంటే ప్రార్థన చేయట్లే. అది ఖచ్చితంగా జరగాల వద్దా? ఆశపడు ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తున్నాడు లేదండి. ఇప్పుడు తాగేవాడు ఉంటాడు, తాగాలని ఆశపడతారు. పొద్దున సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది? అంత ఇంత కడుపులో పడుతుంది. అంటే వాడు ఆశ నెరవేరుతున్నా లేదా? మరి చెప్పడానికి ఏమైంది మీకు? ఓహో మేము తాగేవాళ్ళం కాదంటారా? అది కూడా వాస్తవం. గమనించని మాటలు ఒకసారి ప్రియులారా. ఈ మాటలు అతని తీవ్రమైన ఆసక్తిని తెలుపుతూ ఉన్నవి. లోకములో ఏదైనా ఒక విషయం వచ్చిందంటే ఇతరులకు చెప్పకుండా అసలు ఆగుతాం మనము? మీరు చెప్పండి ఏమండి. అసలు అది కడుపులో గడ్డలైతే ఎన్ని గడ్డలు బయటకు వస్తాయో ఏమండి చెప్పండి. కడుపులో చేపలు అయితే ఎన్ని చేపలు బయటకు వస్తాయో. ఎంత వ్యాకులతో ఎపఫ్రా ఈ మాటలు అతని తీవ్రమైన ఆసక్తిని తెలుపుతూ ఉన్నవి. ఇతడు అందరి కోసము ఆధ్యాత్మిక విజయాలు సాధించగోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచివారి కొరకు 10 మాటలు చెప్పుకున్నా తప్పేం లేదు. యేసుప్రభువు వారు మంచి చేసిండు, చెడు చేసిండండి. ఒక పుట్టుక గుడ్డివాని బాగు చేస్తే పరిసయ్యులు తలకిందులు అయిపోయారు. అసలు భూమి పుట్టినప్పటి నుండి ఎవరు బాగు చేయలేదే కదా. బాగుపడ్డవని అడిగిండు, ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగిండు, మళ్ళీ బాగుపడ్డవని అడిగిండు, తల్లిదండ్రులను అడిగిండు, అందరిని అడిగిండు, ఎవరిని అడిగినా సమాధానం దొరకట్లే. అసలు నీకింత డౌట్ ఉన్నప్పుడు మరి నువ్వు బాగు చేయొచ్చు కదా. మరి యేసుప్రభువు వారిని దెయ్యం అన్నవే, భూతం అన్నవే, విశ్రాంతి దినమని అసలు ఎందుకు వీడు బాగు చేసిన అన్నవే, ఇదే పట్టుకున్నావు. కానీ వీడు బాగుపడటం మంచిదని నువ్వు ఎందుకు అనుకోలేకపోయినావు? మరి నువ్వు నీ పనులు మొత్తం ఇతరులకు ఇరిటేషన్ కలిగిస్తాయి కాబట్టి దేవుని పని కూడా నీకు ఇరిటేషన్ కలిగించింది. నీవు దురదశవులు కలిగిన వాడివి.
నువ్వు నిజంగా దుష్టత్వం కలిగిన వ్యక్తివే కాకపోతే వాడి బాగుపడటం మొట్టమొదటిగా నీకే ఇష్టం ఉండేదే. దేవుని స్తోత్రం. నీకే ఇష్టం ఉండేదే నువ్వు మంచోడు అయితే. వాడు మంచోడైతే వాడే నీకు సాయం చేస్తాడు. లేని వానికి నువ్వు సాయం చేసినప్పుడు వాడు గొప్పవాడైతే వాడే నీకు సహాయపడతాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించని మాటలు ఒకసారి ప్రియులారా. మంచివాని కొరకు 10 మాటలు చెప్పుకున్న పర్వాలేదండి. మానవ స్వభావం మూలంగా కలిగే బలహీనతల వల్ల, శత్రువుల ఎదిరింపు వల్ల ఈ విధంగా ఆత్మ సంబంధమైన పోరాటాలు తరచుగా అవసరం అవుతా ఉంటే ప్రియులారా, శత్రువు ఎదురు వస్తున్నప్పుడల్లా పోరాటాలు. గమనించండి, మన మానవ స్వభావం మూలంగా కలిగే బలహీనతల ప్రియులారా. అన్నీ మార్చుకుంటాం కానీ మన స్వభావాన్ని మార్చుకోం. మనం నిజంగా మార్చుకునేవాడైతే వాక్యానికి లోబడతాడు. మార్చుకునేవాడైతే వాక్యం చేత సరిదిద్దబడతాడు. అసలు ఎందుకు వస్తున్నాం మనం చర్చికి, దేవుని మందిరానికి? చెప్పండి, మీరు చెప్పండి. అంతే కదండి. వాక్యం ఎందుకు వినాలి? ఎంతసేపు కూర్చొని చెప్పండి. ఈరోజు కొంతమందికి ఇష్టం లేదు కాబట్టి రాలేదు, మంచోళ్ళే వాళ్ళు. ఈరోజు కొంతమందికి ఇష్టం ఉంది కాబట్టి వచ్చారు. మరి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. వాక్యానికి విలువనిచ్చి చెప్పండి, వాక్యాన్ని విలువనిచ్చి వాక్య ప్రకారంగా జీవించాలి ప్రియులారా. మరొక మాట ఉంది, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో ఒక్క గడి అయిన మెలుకుతో ఉండలేరని తన శిష్యుడితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఒక్క గడియ అంటే చెప్పండి, ఒక గడియ అంటే ఒక గంట. ఒక గంట ఒక గడియ అంటే ఒక్క గడి అయిన మెలుకుతో ఉండలేరా? ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. చూడండి, మీరు శోధనలో ప్రవేశించొద్దు, మీరు శోధనలో ప్రవేశించొద్దు. మీరు శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలో పోరాడండి. దేవుని స్తోత్రం. ఒకవేళ వారి ప్రార్థన యేసుప్రభు వారికి సహాయపడిద్దేమో, ఒకవేళ వారి ప్రార్థన యేసుప్రభు వారికి మేలుకరంగా ఉంటుందేమో, ఒకవేళ వారి ప్రార్థన యేసుప్రభు వారికి మేలుకరంగా ఉంటుందేమో ఒకవేళ ప్రియులారా. యేసుప్రభు వారికి పెద్ద చింత ఏమి లేదండి. ఆయన చనిపోతాడని పెద్ద బాధ ఏమి లేదు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పిండు, ప్రాణం పెట్టుటకును దాన్ని తీసుకున్నటకును నాకు అధికారం ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారికి ఏముందటండి? అధికారం ఉంది. ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఆయన చింతించిన అవసరము, ఆయన బాధపడిన అవసరం లేదు. శిష్యుల గురించే మాట్లాడుతుంది. మీ పరిస్థితి ఏమైపోయిందో, మీరు చెదిరిపోతారని ముందే చెప్పిండు. కాపరిని విడిచిపెట్టి గొర్రెలు పారిపోతాయని ముందే చెప్పిండు. మీరు ఇలా ఉండకూడదు. మీరు సంఘం కోసం నిలబడే వ్యక్తులు, మీరు సంఘం కోసం ప్రార్థన చేసే వ్యక్తులు. మీరు పారిపోయే గుంపులో ఉండొద్దు. మీరు అటు ఇటు పరుగులు చేసే గుంపులో ఉండకూడదు. మీ విషయమే, మీ విషయమే, మీ విషయమే, మీ విషయమే. సేవకుడు ఎన్నిసార్లు చెప్తాడు ఈ మాటలు ప్రియులారా? పారిపోవటానికి ఇష్టపడతాం కానీ నిలబడటానికి ఇష్టపడం కదండి. సేవకుడు చెప్పిన మాటలు గుర్తురావు కదండి. నిజంగా పేతురుకు ఒక రోజు గుర్తొచ్చినాయి అట. తలపోయుచూ ఏడ్చిండట అండి. అటువంటి వాళ్ళు ఒక్కలున్నా చాలు. అలా గుర్తు చేసుకునే వాళ్ళు ఒక్కలున్నా చాలు ప్రియులారా. అలా వాహనం మీద వెళుతున్నప్పుడు ఆ మాటలు గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టి ఏడ్చే వాళ్ళు ఒక్కలున్నా చాలు సంఘంలో. అలా బాధపడే వాళ్ళు ఒక్కలున్నా చాలు ప్రియులారా. ఆలోచించండి. నిత్యరాజ్యం గురించి ఆలోచన లేని వాళ్ళు ఈ లోకం కోసం బ్రతుకుతారు ప్రియులారా. ఈ లోకంలో ఆడంబరాల కోసం బ్రతుకుతూ ఉంటారు ప్రియులారా. కొందరు అంటారు కదా, చుట్టాలలో కొంతమంది అనుకుంటారు కదా, మేము పెద్ద కాదురా, మేము పెద్ద కాదు, వాళ్ళే మమ్మల్ని మందలేయాలి, వాడు మందలేయట్లేక మరి వాడే మమ్మల్ని పిలవాలి, ఇంటికి వచ్చి పిలవాలి, వాడే మమ్మల్ని పిలవాలి, ఇంటికి వచ్చి పిలవాలి, బండి మీద దేశపాలు అవసరమైతే ఒక రోజు దేశపై ఉంచుకోవాలి అవసరమైతే. అమ్మా ఎంత ఖర్చు అవుతుందో. పెద్దోడాట. పెద్దెవరు? మీరు చెప్పండి. నువ్వు పెద్ద అయినప్పుడు నువ్వేం చేయాలి మరి? నువ్వు మార్గదర్శకుడిగా ఉండాలి. మీలో పెద్దగా ఉండగోరిన వాడు అనేకులకు పరిచారకుడై ఉండాలని బైబిల్ చెబుతుంది. నువ్వెన్నడూ బైబిల్ చదవలేదా మరి?
మీరు చెప్పండి అండి. మీలో పెద్దగా ఉండగోరిన వాడు అనేకులకు పరిచారకుడై ఉండాలి. నువ్వు పరిచర్య చేయాలి. యేసుప్రభు చెప్పిండు, పరిచర్య చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేయటానికే వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో 2 సార్లు పరిచర్య చేసి 3 సార్లు చేయించుకుంటారు. అప్పటికప్పుడు అయిపోయింది, అంతే. చేయటం కూడా అయిపోయింది. మరి ఆయన 3.5 సంవత్సరాలు చేసిండుగా. ఏమండి మీరు చెప్పండి, అవునా కదండి? ఆయన చేసిన అద్భుతమైన పరిచర్య అని చెప్పండి అండి. శిష్యుల పాదాలు కడిగిండు ఆయన. కడిగిండు లేదా చెప్పండి అయ్యా. ఏం చేసిండు చెప్పండి, ఏం చేసిండు అయ్యా? శిష్యుల పాదాలు కడిగిండు ఆయన. అదే గొప్ప పరిచర్య. నేను చేసిన విధముగా మీరు కూడా ఒకరికొకరు చెయ్యండి అని చెప్పాడు. ప్రియులారా, విశ్వాసులకు 3 మేళ్ళు కలగాలని ఎపఫ్రా కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇవి ఈనాటికి కూడా విశ్వాసులకు అవసరమే. మొదటిది ఏంటంటే, దేవుని సంకల్పాన్ని ఎరిగి అందులో స్థిరంగా నిలిచి ఉండడమే మన లక్ష్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంకల్పాన్ని ఎరగకపోతే ఆతృత పడతాం, తొందరపడతాం, చుట్టూ గుంజుకుంటాం. అక్కడ ఏమి దొరకదు లాభం. ప్రియులారా, మనము దేవుని యొక్క సంకల్పములో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కొన్ని దినాలు గడిస్తే ఏముంటుందో తెలుస్తా, ఏమోనండి, ఏమో రాజెవరో రెడ్డివాడు, ఏమైపోయింది జీవితాలు అని చెప్పేసి నిరాశపరులు అవుతాం. మనకంటూ దేవుని సంకల్పములో మనం ఉందని గుర్తించకపోతే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యం అయిపోతాం. మంచి క్రియ ఏదైనా ఉంటే ఒకవేళ చేయలేదని బాధపడరు, కానీ దేవుని దృష్టిలో చెడ్డ క్రియ ఒకవేళ మనం చేస్తుంటే మంచి క్రియను వాళ్ళు అనుకుంటే అది చేయలేదని దాని విషయమే బాధపడతారు చాలామంది. ప్రియులారా, అది ఒకవేళ దొంగతనం అరే చేయలేకపోయానేరా, అక్కడ నేను లేకపోతే అసలు ఆ కార్యక్రమం జరగదు అని గొప్పలు చెప్పుకుంటారు. గమనించండి, 2వ మాట ప్రియులారా, ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు కాగలగాలి. ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు కాగలడం. ప్రియులారా, బైబిల్లో ఏ లేఖనం ఏడుందో, ఏ వాక్యం ఎలా మాట్లాడుతుందో, ఇది పేతురు గారు మాట్లాడిండా, పౌలు గారు మాట్లాడిండా, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిండా, పరిపూర్ణంగా ఎరగటం. ప్రియులారా, పేతురు గారు ఎవరితో మాట్లాడుతుండో, పౌలు గారు ఎవరితో మాట్లాడుతుండో, ఎపఫ్రా ఏం చేసిండు, ఎపఫ్రా గురించి ఏం నేర్చుకోవాలి, మన జీవితానికి ఏ పాఠం నేర్పిస్తుంది ఈరోజు, ఇదే పరిపూర్ణలు అవ్వటం. ప్రియులారా, మనం పరిపూర్ణలు అయినప్పుడు కోటీశ్వరు లాంటి వాళ్ళు, కొండంతంత వాళ్ళు, గొప్ప వాళ్ళు వచ్చి కదిలిచ్చినా మనం కదల్లేం. ప్రియులారా, మనం కదల్లేం, అంతే నేను చెప్తూ ఉన్నాను. మనకు గొప్ప విశ్వాసం కలిగిద్దప్పుడు, మనకు గొప్ప నిశ్చయిత కలిగిద్దప్పుడు ప్రియులారా, మనం పరిపూర్ణం కావాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో పరిపూర్ణం కావాలని 2వ మాట ఎపఫ్రా మన మేలు గురించి చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏం చెప్పండి? దేవుని సంకల్పం ఎరగాలి. దేవుని సంకల్పాన్ని ఎరగాలి. మన పట్ల ఆయన ఇష్టం ఏందో మనం ఎరగాలి. 2వది ఏంటంటే ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు కాగలడం. 3వ విషయం ఏంటంటే యేసుక్రీస్తులో మనకు విముక్తి ఉందని, రక్షణ ఉందని, మనకు స్థానం ఉందని చెప్పేసి సంపూర్ణ నిశ్చయత అనుభవం కలగాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆయనే మన విమోచిస్తాడు, నమ్మాలి. ఆయన ఒక్కడే మనం విమోచించేది. ఆయన మనకు రక్షణ ఇవ్వగలడు. చాలామంది దినాలు తరబడి మందిరాలకు వస్తారు, కానీ ఇంకా రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటారు చాలామంది. ప్రియులారా, ఒక పెద్ద ఘటన చెప్పమంటారా లేదు చెప్పండి. ఒక పెద్ద ఘటన చెప్పమంటారా? ఈ రోజుల్లో కార్యక్రమాలు మొత్తం ఆదివారమే వస్తున్నాయి, అవునా కదండి? ఈ రోజుల్లో కార్యక్రమాలు మొత్తం కూడా వారేందో ఆదివారం పెడితేనే వాళ్ళకి బాగా తేదీ బాగుంటుందట. జాగ్రత్త. ఇంకో విషయం తెలుసా మీకు? ఎక్కువ శాతము 12-1 గంట గాంధీ ఏది కూడా అంత ఘనంగా ముహూర్తం రాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 9ంటికే పోయి ఇంటికి ఎరపోసుకుని అడుగు కూర్చుంటారు. దేనికి పనికిరాని టైం అది. అది చేసేది ఏముండదు. ముఖ్యమైన వాళ్ళందరూ పోతారు. మీరు కూడా వెళ్ళారుగా. ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. 10 మందిలో పామే చావదు. అది జరిగేటప్పుడే జరిగిద్ది అంతే. కానీ మన ముందు ఏంటంటే సింగారించుకొని చక్కగా
ఒక పెద్ద బస్సు ఏదో ఉంటుందిగా, గరోడా బస్సు లాంటిది ఎక్కి 2,000 రూపాయల టికెట్ తీసుకుని బ్యాగ్ తీసుకుని సంకకి వేసుకొని ఆ హీల్స్ చెప్పులు వేసుకొని బ్యాగ్ తగిలించుకొని పోతున్నా అంటారా, బూడిది ఆడబోతే ఏముండదు. అది అయ్యేసరికి అన్నాలు పెడుతుంటే అప్పుడు అయ్యిద్ది. అన్నాలు ఆపి అందరిని ఉపవాసం ఉంచి అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. పిచ్చోళ్ళు ఎవరు చెప్పండి? ఎవరండి పిచ్చోళ్ళు? దేవుని సన్నిధయ్యా 10 గంటలకు అయిపోయిద్దయ్యా అని బెతిమలాడి కాళ్ళు పట్టుకున్నా, లేదు పాస్టర్ గారు ఇవాళ రావట్లేదు అంటారు కానీ వచ్చేవారు ఖచ్చితంగా వస్తారని అంటారా? అది మాత్రం అనరు. ఇవాళ రావట్లేదు అంటారు, ఇదే మాట అంటారు. కనీసం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మరి ఏంటిది ఇది? లెక్కలేనితనం. ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు కావాలి, ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు కావాలి. మధ్యలో ఒకవేళ టైర్ ఫంక్షన్ అయితే, ఆల్రెడీ ఏదో యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయితే, నువ్వు అనుకున్న టైము, నువ్వు వేసుకున్న ఈ అలంకరణ, మేకప్, ఇదంతా విషయం తెలుసా మీకు? ప్రయాణం దూరంగా ఉంటే ఆగి పడుకుంటారు, పడుకోవటమే. మరి అక్కడ పోయేసరికి ఏమైంది? మేకప్ గీకప్ అంతా అదే ఉండదు. ఆడ పోయేసరికి ఇంటికల్లా నెట్టుకు పోతే, శారీ ఎటుకు పోతే, బట్టలు ఎటుకు పోతే, అవసరమైతే ఒక బకెట్ వాటర్తో తానం చేస్తాం అనే స్థితికి పోతారు ఆడకు పోయేసరికి. సాతాను ఏం చేసిందో జాగ్రత్త. దాని చేతిలో పడ్డావంటే ముంచి 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 బయటికి తీసిద్ది. అదంతే, వేడి నెలల కోడిని తీసినట్టు. దేవుని యొక్క మందిరమును ఆరాధన వదులుకొని పోయాను. నువ్వేం సంపాదించను? ఏమన్నా సాధించినవా? చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నా సాధించినవా? దేవుని సన్నిధి విడిచిపెట్టి పోయిను. నీకేమన్నా జరిగిందా? అదే అక్షంతలు, అదే చెప్పండి, అదే మేళాలు, అదే తరంబరాలు, అదే తాలి. ఇంకేమన్నా మేలుందమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. ఎట్లా విడిచిపెట్టి పోబుద్ది అయితే ఆరాధన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని ఏమైనా చింత ఉంటుందా? చెప్పండి. ఎపప్రా మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నారు. మీరు ఆధ్యాత్మికంగా మీరు పరిపూర్ణులు కావాలని, దేవుని సంకల్పములో మీరు స్థిరులుగా ఉండాలని. సాధగానప్పుడు ఎవడు తీసుకోండి బాప్తీసం. ఉండటం సాధగానప్పుడు దేవుని నమ్ముకోండి. మరి నీకు పరిపూర్ణత తెలియనప్పుడు, నీకు దేవుని సంకల్పం ఎరగనప్పుడు, దేవుని సన్నిధిలో సావాసంలో పరిపూర్ణతగా ఉండాలని నీకు తెలియనప్పుడు ఎవరు అంతకనగా రావాలని బతిలాడారు? మీరు చెప్పండి, చెప్పాలి, మీరు చెప్పాలి. బాప్తీసం తీసుకుని ఊరేగటానికి బాప్తీసం తీసుకునేదే? మీరు చెప్పండి. ఏమండి? ఒక ఆదివారం రాకపోతే ఎలా జరిగిందో అని చెప్పేసి, ఆదివారం చర్చికి రాకుండా బయట ఉంటే ఎట్ట ఇద్దు అని నాకు ఫస్ట్ ఆదివారం అర్థమైందండి. అసలు నిజంగా చర్చి మీదే లేదు ధ్యాస. అసలు ఈరోజు ఆదివారం అని అసలు ఆ టెన్షన్కి ఏం అర్థం కాలే నిజంగా. నీ ఇంట్లో టెన్షన్ అయితే దట్ ఈజ్ ట్రూ. మీ ఇంట్లో ఎవరికైనా చనిపోతే అది మార్చేది కాదు, నిజమే. ఎవరో ఇంట్లో చనిపోతే వీళ్ళు మర్చిపోతారు పూర్తిగా చర్చిని, అంత నిమగ్నం అయిపోతారు. ఏమైనా ఎర్రగొట్టారా, పొడిచారంటే పొడిచేది కూడా ఏముండదు ఆడ. మళ్ళా గమనించండి ఈ మాటలు ఒకసారి.